గత నెల 30వ తారీఖున మొదలైన భారీ వర్షం అది మనకి చిరకాలం గుర్తుండే రికార్డెడ్ హైయెస్ట్ రికార్డు నమోదైన వర్షపాతం ఆ రోజున విజయవాడ నగరం అదాకుతమైన విధానం మనందరం చూసాం. దానికోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా రోజులు విజయవాడలోనే ఉండి ఒక గ్రామం చూసుకున్నా, డివిజన్ చూసుకున్నా, ఒక్కొక్క డివిజన్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్లుగా జిల్లాలని, సెక్రటరీలుగా రాష్ట్రాలని మొత్తం బాధ్యతలు చూసే సామర్థ్యం కలిగిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక డివిజన్కి పరిమితి చేసి అక్కడ నివారణ చర్యలు తీసుకోవటం కానీ, రిలీఫ్ అందించడంలో కానీ వాళ్ళకి ప్రధాన బాధ్యత అప్పచెప్పారు. వారితో పాటు 3 డివిజన్లకు ఒక మంత్రి గారిని, ఒక్కొక్క డివిజన్కి ఒక శాసనసభ్యుడిని, స్థానిక శాసనసభ్యులే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి శాసనసభ్యులు పిలిచి వీళ్ళందరూ కూడా బాధితులకు అండగా భరోసా కల్పించే విధంగా వాళ్ళని తొందరగా వాళ్ళ బాధల నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా చేయడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. గతంలో కని విని చూడలేదు అలాంటి సిస్టమ్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించే 5 సంవత్సరాల్లో నాకు తెలిసి మా ప్రాంతంలో కృష్ణానదికి 8 సార్లు వరద వచ్చింది. కృష్ణానదికి 1,00,000 క్యూసిక్స్ వస్తేనే ఈ ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయి. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ ఒక్కసారి కూడా కనీసం ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వచ్చి పలకరించాల 5 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా. అంతేకాదు ఏ ఒక్క వ్యక్తికి, నష్టపోయిన వ్యక్తికి ఈ యొక్క డబ్బులు ఇవ్వటం అనే కార్యక్రమం కూడా చేయలే. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా వరదలు రావటం సర్వసామాన్యం. చాలామంది ముఖ్యమంత్రులు 3,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఏమాత్రం కనికరం, పేదల పట్ల, నష్టపోయిన వారి పట్ల కనీసమైన కనికరం చూపించలేదు. 1 రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చిన సందర్భం లేదు. విజయవాడ నగరంలో నేను చెప్తాను, కృష్ణా ప్రాంతం. ఈ రోజున ఆయన బుడమేరులో అయితే ప్రత్యక్ష సాక్షి మన కేపీ గారు మాట్లాడగలుగుతారు. ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడ మట్టి దొరికితే అక్కడ మట్టి తొవేయడం, బుడమేరు కట్టలు కూడా వీక్ చేయటం. ఇవాళ కృష్ణా నదిలో 3 పడవలు దాని నిండా మెటీరియల్తో వెయిట్ బ్యాలెన్సర్ని గుద్దేసి అది పగిలిపోయే పరిస్థితి వచ్చిందంటే అది మ్యాన్ మేడ్ డిజాస్టర్. దాని కారకులు ఎవరో మీ అందరూ కూడా తెలుసు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఆ మ్యాన్. అంటే బ్యారేజీని కూడా పగలగొట్టేసి ఆయన హయాంలో కనుక తలుపులు కొట్టుకుపోతే పట్టించుకోలేదని చెప్పి మనం అన్నామని వాళ్ళు అలాంటి పరిస్థితులు కల్పించి రిపేర్ చేయలేని డ్యామేజ్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం ప్రజలు మర్చిపోలేదు. మరలా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతేగా నిరంతరం కుట్రలు, ఆ కుట్రలతో 1 రూపాయి సహాయం చేయని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ పార్టీలో నాయకులు ఈరోజు ఇచ్చిన సహాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. 25,000 రూపాయలు మునిగిన ఇళ్లకు ఇవ్వటం జరిగింది. పైన ఫస్ట్ ఫ్లోర్ అయితే 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. సో అది కూడా గతంలో ఏదైనా నష్టం జరిగితే నష్టపరిహారం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇవ్వడం జరిగేది. కొన్ని నెలలు బట్టి ఉండేది. ఒక 3 నెలలు పట్టిన సందర్భాలు ఉన్నాయి, 5 నెలలు పట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజున కేవలం 15-20 రోజుల్లోనే ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది. ఇవాళ నేను ఉదయాన్నే వెళ్తా ఉంటే ఒక పూల కొట్టు అమ్మాయి ఇచ్చి, అయ్యా నా జీవితంలో ఫస్ట్ టైం గవర్నమెంట్ సొమ్ము వచ్చింది, నాకు 25,000 రూపాయలు నా అకౌంట్లో పడింది,
అది చంద్రబాబు గారి పుణ్యం, ఆయన ముఖ్యమంత్రి అవ్వబట్టి నాకు డబ్బులు వచ్చినాయని చెప్పి ఆవిడ చెప్తుంది. సరే, రాలేదని మాకు రావాలని చెప్పి ఉన్నవాళ్ళు కూడా కొంత శాతం ఉండొచ్చు. ఇంకా కూడా 18,000 మందికి ఆ బ్యాంక్ ఖాతాలు సరిగా లేకపోవడం వలన డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళందరికీ కూడా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఇవ్వటం జరుగుద్దని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని కేవలం మన గనక తిరుపతిలో ఎక్కడో అన్నంలో ఒక పురుగును పెట్టి అది వీడియోలో పెట్టి యూట్యూబ్లో పెట్టి దాని ప్రభుత్వాన్ని బురదల్లడానికి ప్రయత్నం చేసినట్లుగానే డబ్బులు మాతో ధర్నాకు రండి, లేకపోతే మాతో రండి, డబ్బులు కూడా వస్తాయని చెప్పి కొందరు అమాయకుల్ని 10 మందిని పెట్టి వాళ్ళ చేత మాట్లాడించి ప్రజలు ఒక భావన కల్పించాలని చేసే ప్రయత్నం ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఒక చిత్తశుద్ధితో ప్రతి ఒక్కళ్ళు నష్టపోయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అందాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన కార్యక్రమం. దానిని ఆ వచ్చిన పేరుని చెడగొట్టాలి, ఆయన కాబట్టి వచ్చాడు, అక్కడ ఉన్నారు ఉని మొత్తం రిపేర్ అంతా కూడా తొందరగా అయ్యేటట్టు చూసి మరలా సామాన్యమైన జీవన విధానం కొనసాగడానికి చేసిన ప్రయత్నానికి గండి కొట్టాలని, అప్రతిష్ట పాలు చేయాలని చేసే ప్రయత్నాల్ని ప్రజలందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను మీ ద్వారా.